మిగతా గౌరవనీయులైన సర్పంచులు, మాజీ సర్పంచులు, అట్లాగే వార్డు సభ్యులు, ఇంకా ఉప సర్పంచులు పేరు పేరున అందరికీ స్వాగతం. కొద్దిగా నేను ఆలస్యంగా వచ్చినాను, దయచేసి నన్ను మన్నించాలని కోరుతూ అక్కడ వేరే ప్రోగ్రాంలో ఇరుక్కొని పోయింటి, అందుకే కొద్దిగా ఆలస్యమైంది, ఏమనుకోవద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు కొల్లాపూర్ ఫలితాలు చూసిన తర్వాత, ముఖ్యంగా మీరు సర్పంచ్ ఎన్నికల్లో పోరాడిన తీరు చూసిన తర్వాత, మొన్న మీ మంత్రి గారు చెప్పింది అక్షర సత్యం అని చెప్పి మా అందరికి కూడా అర్థమైంది. ఆయనకి ఇప్పటికే జ్ఞానోదయం అయింది. ఇప్పుడు మీకు, మాకు, కొల్లాపూర్ ప్రజలకు కూడా స్పష్టత వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. మంత్రి కృష్ణారావు గారు ఆ మధ్యన ఆదిలాబాద్ జిల్లాలో ఆడనే పోయినాడు. పోతే అక్కడ వాళ్ళు అడిగినారు కృష్ణారావు గారిని, సార్ మాది రెవెన్యూ డివిజన్ చేయాలా మాది అని చెప్పి ఏదో కోరిక కోరినారు. కోరితే కృష్ణారావు గారు మరి ఆ రోజు ఏం మూడ్లో ఉన్నాడో, ఏం ఆలోచించుకున్నాడో కానీ చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమని, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో నాకు తెలియదు, మళ్ళీ నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఆయనకు తెలియదేమో కానీ కొల్లాపూర్ ప్రజలకు తెలుసు, మళ్ళీ గెలిచే సమస్య లేదు, ఖచ్చితంగా ఈసారి ఓడగొట్టేది పక్కా. ఎందుకంటే నేను ఆయన మీద ఏదో కోపంతో చెప్పట్లేదు, ఆయన మీద వ్యక్తిగతంగా నాకు కోపం ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకు గెలవరు అంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం గురించి చెప్పండి అంటే కట్టే, కొట్టే, తెచ్చే, మూడు ముక్కల్లో చెప్పొచ్చు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో వీళ్ళ పనితీరు ఎట్లా ఉంది అని అడిగితే, ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది అయితే ఏమీ లేదు. ఎగవేతలు అంటే 420 హామీలు ఇచ్చి, 6 గ్యారెంటీలని అలవిగాని మాటలు చెప్పి, అడ్డమైన అబద్ధాలు చెప్పి కుర్చీలో కూర్చున్నారు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నారో 2 ఏళ్ళ నుంచి నాకంటే బాగా మీకే తెలుసు. ఊర్లలో ఎంత అవస్థలు పడుతున్నారో రైతులు మీకు తెలుసు. ఇక పేల్చివేతలు, మనమేమో చెక్ డ్యాములు కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం. మీ దగ్గర నార్లాపూర్ రిజర్వాయర్ కట్టి కేసీఆర్ గారు స్వయంగా వచ్చి బటన్ ఒత్తి ఆ పంపు చాలు చేసి నీళ్లు 145 మెగావాట్ల పవర్ ఉండే పంపు పెట్టి నీళ్లు, కృష్ణా నీళ్లను మీకు ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినారు. మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలో 36 చెక్ డ్యాములు కట్టినారు కేసీఆర్ గారు, ఒకటే నియోజకవర్గం నేను చెప్పేది. అట్లా ప్రతి నియోజకవర్గంలో అద్భుతమైన పనులు జరిగినాయి. మనమేమో ఆ పని చేసినాం, నిర్మాణం చేసినాం, వీళ్ళేమో విధ్వంసం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే చెక్ డ్యాములు కట్టాలి, చెరువులు కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి అనే పద్ధతిలో ఆలోచించిన ప్రభుత్వాలను చూసినాం. కానీ మేడిగడ్డను పేల్చేయాలి, చెక్ డ్యాములను పేల్చేయాలి, అవసరమైతే ఆ బ్యారాజీని కూలగొట్టైనా సరే రాజకీయంగా లాభం పొందాలి అనే వికృతమైన, అనే ఒక కుసంస్కారమైన ప్రభుత్వం, కుసంస్కారమైన పార్టీ బహుశా భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇక మీకు తెలుసు, కూల్చివేతలు అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున పేదల ఇండ్లు కూలగొడుతున్నారు ఇలా రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క దగ్గరని కాదు, మహబూబ్ నగర్తో ప్రారంభమైంది. నాకు గుర్తున్నది, అక్కడ పాపం దివ్యాంగులు కొంతమంది కాళ్ళు చేయాలి సక్క లేని వాళ్ళు కాలనీ కట్టుకుంటే, వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారి కూలగొట్టిందే ఆ దివ్యాంగుల కాలనీలో పోయి మొత్తం ఇళ్ళని కూలగొడితే మా సీనన్న పోయి వాళ్ళందరికీ అన్నం పెట్టి, పాపం ఎండకు ఎండుతూ వానకు నానుతుంటే పోయి వాళ్లకు ఆశ్రయం ఇచ్చి కాపాడినాడు శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించింది మాత్రం శూన్యం. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోనికే వీళ్ళు కొత్త పల్లవి అందుకున్నారు. ఏమంటారు ఏమని అడిగితే, ఏమైందయ్యా రేవంత్ రెడ్డి గారు, 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదు, నెలకు 2,500 రూపాయలు ఇస్తానంటివి కదా మహిళలకు, ఎందుకు ఇస్తలేవు, 100 రోజుల్లో ఇస్తానంటివి, మరి ఇప్పటికీ 25 నెలలు అయిపోయింది, 700-800 రోజులు అయిపోయింది, ఎప్పుడు ఇస్తావు అంటే ఒక్కటే పట్టుకున్నారు ఇంకా డైలాగ్. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు, రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ అప్పులపాలు చేసిపోయినాడు. మేము ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోతాను అనుకుంటున్నారు నన్ను చూస్తుంటే, కాబట్టి నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఒక మాట మాత్రం మీకు చెప్పాలా, ఎందుకంటే మీ మంత్రి గారు కూడా అదే అబద్ధం చెప్తా ఉన్నాడు. జూపల్లి నేను చూసినామన్నా, ఇదే జూపల్లి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినాడో మీ దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, లేకపోతే నేను పంపిస్తా, ఉన్నాయా? ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం, అవకాశవాదంతో కాంగ్రెస్లో పోయి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే, మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం స్వార్థం, కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఆయన పదవిని కాపాడుకోనికే. ఎవరికి దేవుడు రేవంత్ రెడ్డి, ఎవరికి ఇంద్రుడు, ఎవరికి చంద్రుడు? ఏది మోసం చేసి మొత్తం రైతులందరినీ, ఒకరినిద్దరిని కాదు, రైతులందరినీ మోసం చేసినాడు కదా. ఎన్ని మాటలు చెప్పినాడు కేసీఆర్ గారు.
2 పంటలకు రైతు బంధు ఇస్తే 3వ పంటకి ఇవ్వాలా అన్నాడు. 3వ పంటకి ఇవ్వవా నువ్వు రైతు బంధు అని మాట్లాడినాడు. మళ్ళీ ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు అడగకుండానే నాటేసే కాలం వచ్చిందంటే చాలు ఫోన్లు టింగు టింగుమని మోగేది. 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగకుండానే దరఖాస్తు పెట్టకుండానే పడ్డాయి. ఈరోజు ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకటే ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది. ఒకే ఒక్కసారి. మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లు అప్పుడు ఆపి, ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే 5,000 ఇచ్చినారు. అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు. ఆ తర్వాత 2 సార్లు ఎగ్గొట్టినారు. మొన్న ఒకటే ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి, అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 12,000కి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న 6,000 రూపాయలు ఇచ్చినారు. ఒకటే ఒక్కసారి. 2 ఏళ్లలో ఇచ్చింది ఒకే ఒక్కసారి నికార్సుగా చెప్పాలంటే. ఇది ఇలా రైతు పరిస్థితి. సరే, ఇక రైతు భరోసా పక్కన పెడితే, రైతు బంధు పక్కన పెడితే ఇలా రైతుల అవస్థ ఇప్పుడే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు. క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి, యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి. నేను చెప్తుంది అబద్ధమా? మీరు చూస్తున్నారు గ్రామాల్లో. మీరు చూడండి ఒక్క మాట, లైన్లు కడుతున్నారు, చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు. మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి, మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి తప్పించుకోవాలా? ఏం చేయాలా? అందుకే కొత్త ఉపాయం పన్నినాడు రేవంత్ రెడ్డి గారు. కొత్త ఉపాయం కనిపెట్టినాడు. ఏమని? ఇక షాప్లో కాదు, యాప్లో ఇస్తా అన్నాడు. షాప్లో ఇయ్యడంట యూరియా, యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా? ఆడ షాప్లో ఉంటేనే కదా ఉండేది. ఈడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది. అది లేదంట. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన, యూరియా కార్డు అంటే ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి. గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే, ఇంకా అన్నీ అమలు అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట. నేను ఒకటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతున్నా మా కొల్లాపూర్ రైతన్నలందరినీ, రైతు బిడ్డలందరినీ. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటోవాడికి డబ్బులు ఇస్తే బాయికాడికి వచ్చి బంగారం వలే 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 బస్తాలు వేసిపోయిన మాట యాదికుందా? వాస్తవమేనని చెప్పేది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు, విత్తనాల కోసం పోటీలు లేవు, కరెంటు కష్టాలు లేవు, క్రాప్ హాలిడే లేవు, రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు. ఇవి ఏవీ లేకుండా, కడుపులో చల్లగదలకుండా రైతన్నను మరి కంటికి రెప్పలా కాపాడుకున్నాడా లేదా కేసీఆర్ గారు? ఇలా అట్లాంటి కేసీఆర్ గారు మరి మన కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తలపెడితే 90% పనులు పూర్తి చేసి, మీ నార్లాపూర్ కాడికే వచ్చి ఒక పంపు కూడా ఆన్ చేసి నీళ్లను, కృష్ణా నీళ్లను ఆ ప్రాంతానికి చూపెడితే 2 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వచ్చి. 90% పని పూర్తయింది, కేవలం 10% మాత్రమే మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తోక మాత్రమే మిగిలింది. రిజర్వాయర్లు మీ కళ్ళ ముంగట కనబడుతున్నాయి కదా. నార్లాపూరు, కరివెన, వట్టెము, ఏదుల, ఉద్దండాపూరు రిజర్వాయర్లు అన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేస్తే చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ